ఆపరేషన్ చేయించి నిత్యావసరాలు అందించి మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సభ్యులు బ్రతుకు తెరువు కోసం వచ్చి గుడారాలు వేసుకొని జీవిస్తున్న ఓ కుటుంబంలోని వికలాంగ చిన్నారిని చూసి చలించిపోయిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షుడు మాదేశ్, రాష్ట్ర కార్యదర్శి గౌరవ డాక్టరేట్ మురుగన్ చిన్నారికి దగ్గరుండి కాళ్లకు ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అనంతరం చిన్నారి కుటుంబ పోషణకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా మురుగన్ గారు మాట్లాడుతూ, కదిరి నుండి వచ్చి గుడారాలు వేసుకుని జీవిస్తున్న ఆదినారాయణ కుమారుడు 3 ఏళ్ల అభిరామ్ పుట్టుకతోనే వికలాంగుడు. కాళ్ళు రాకపోవడంతో నడవడానికి సైతం ఇబ్బందులు పడేవాడు. చిన్నారి పరిస్థితిని గమనించిన మాదేశ్, మురుగన్లు ఆపరేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చిన్నారిని తిరుపతి బర్డ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి దగ్గరుండి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అనంతరం గుడారాల వద్దకు చేరుకుని చిన్నారిని బుధవారం పరామర్శించి వారి కుటుంబ పోషణకు కావాల్సిన నిత్యావసర సరుకులు సైతం అందించి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా వారికి అభిరామ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మనము దాదాపు 15-20 రోజుల ముందు అబ్బోనికి కాలు ఆపరేషన్ చేపిస్తామనేసి మన మీడియా సోదరుల ముందు మనం వచ్చినాము. ఆ విధంగానే ఈరోజు మా హ్యూమన్ రైట్స్ తరఫున మా చైర్మన్ అయినంత మా మాదేశ్ అన్న తరఫున ఈరోజు మన అబ్బోనికి కాళ్ళు 2 కాళ్ళు అతను పుట్టినప్పటి నుంచే ఆయనకి కాళ్ళు కొంచెం ప్రాబ్లం అనేసి 2 కాళ్ళు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. తిరుపతిలో ఇప్పుడు ఆపరేషన్ చేసి ఇప్పుడు నిన్న వాళ్ళు రావడం కూడా జరిగింది. వాళ్ళకి నా దగ్గరికి వచ్చినప్పుడు మాదేశ్ అన్న నా దగ్గర పిలుచుకొచ్చినప్పుడు చెప్పినాము, చిన్నపిల్లోడునా అతనికి ఆపరేషన్ చేస్తాము, ఆయన ఖర్చు ఏమవుతుందో మనం భరిస్తామని చెప్పినాము, వాళ్ళ కుటుంబానికి ఏం కావాలని కూడా భరిస్తామని చెప్పినాము. వాళ్ళకి ఏ మాట మనం ఎట్లా ఇచ్చినామో ఆ రకంగానే అబ్బోనికి 2 కాళ్ళు ఆపరేషన్ చేయించినాము. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆ విధంగానే మనకి ఈరోజు వాళ్ళు దాదాపు ఇప్పుడు ఒక 2 నెలలు కూడా కుదురుకునేదానికి అయిపోయింది. దాదాపు మేమైతే ఈరోజు ఇంత సరుకులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా వాళ్ళకి ఆ 2 నెలలు వాళ్ళు పనిపాట్లకు పోయేదానికి కాదు, ఏమంటే రోజు కూలీలు, రోజు సంపాదించి తినేవాళ్ళు, ఈ రోజు సంపాదిస్తే తినగలుగుతారు. అలాంటి స్థాయిలో ఉండేటప్పుడు ఈ పసిపిల్లోడు చిన్నపిల్లోడు కాబట్టి వదిలేసి పోయేదానికి అవకాశం లేదు. ఏమంటే తండ్రి బయటకు పోతే తల్లి ఉండాలా, వాళ్ళు ఇద్దరు ఉండారు కాబట్టి ఇద్దరిని మేము చూసుకోమన్నాము. దాదాపు 3 నెలలు అవుతుంది పిల్లోడు కుదురుకోవాలంటే. ఆ 3 నెలలకి వాళ్ళకి మేము ఇది ఇచ్చినాము. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నిత్య సరుకులు వాళ్ళు ఏం కావాలో దాన్ని కూడా అందిస్తాము. అట్లే అబ్బోనికి కాలు నయమయ్యి అతను అన్నీ రిమూవ్ అయిపోయి ఆపరేషన్ చేసిండే అన్ని కుట్లు గిట్లు అన్నీ తీసేసి ఆయన నడిచే వరకు అతనికి ఆపరేషన్ అయిన దానికి ఆయన మొత్తం ట్రీట్మెంట్ ఖర్చులు కూడా మేము చూస్తామనేసి మాట ఇచ్చినాము. ఆ రకంగానే అబ్బోనికి నయమయ్యే వరకు ట్రీట్మెంట్ ఖర్చు పూర్తిగా మేమే మా హ్యూమన్ రైట్స్ తరఫున మేమే భరిస్తాము. ఇలాంటి చిన్న పిల్లోడు మనకి పిల్లోళ్ళు ఉన్నారు. ఈ పిల్లోనికి సాయం చేసిన దానికి నాకైతే ఈరోజు మా కంపెనీకి వేరే ప్రోగ్రామ్ ఉండింది, కానీ నిన్న మాదేశ్ అన్న వచ్చినారనేసి నాకు ఫస్ట్ చూడాలనిపించింది. పోయి చూడాలా, ఎట్లా చిన్నపిల్లడు కదా, మనకి చిన్న బ్లేడ్ చేయి కోసుకుంటేనే మనం అది తట్టుకోలేము, అలాంటిది 2 కాళ్ళు ఆపరేషన్ చేసినారంటే ఆ పిల్లోని చూడాలనేసి ఈరోజు మేము పరిగెత్తుకొని వచ్చినాము, చూసినాము. ఆ పిల్లోడు కూడా బాగా నవ్వుతా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం చేస్తే చాలా ఆనందంగా కూడా ఉన్నది. ఏమంటే ఎందుకు ఆనందంగా ఉంది అంటే డబ్బులు ఖర్చు పెట్టాము అనేది ఆనందం కాదు, రేపు బాగా నడుస్తాడు, ఇలాంటి వ్యక్తికి మనం సాయం చేయినామనే ఒక ఖుషి ఉంటుంది అనమాట. దీనికి మించిన సంతోషం ఏది ఉంటుంది? రేపు బాగా నడుస్తాడు, ఇక్కడ వస్తాను, మీరు అందరూ గుడిసి చేసుకున్నారు, అందరూ చెప్తా ఉన్నారు ఏడంటే ఆడ పడిపోతా ఉన్నాడనా అని చెప్తా ఉన్నారు. కానీ రేపు ఇంకో 2 నెలలు అప్పుడు బాగా నీట్గా నడుస్తాడు. కానీ అందరికి ఒక లీడర్ మారి ఉన్నాడు పిల్లడు, అందరూ ముందర బాగా నడుస్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటుంది. సామాజిక సేవ చేసుకొని మనం పోతా ఉన్నాము. అవార్డుల గురించి మాట్లాడినారు కదా, ఇలాంటి పనులు చేస్తేనే అవార్డులు రావడం. ఎందుకు మీ అన్నకు అవార్డు ఇస్తామనేసి మా చైర్మన్ చెప్పినారంట, ఇలాంటి పనులు చేస్తేనే అవార్డులు ఇస్తారు. ఇంటికాడ కూర్చొని నోటితో మాట్లాడినప్పుడు అవార్డులు ఎవరు హీరో,
మీకు ఇది ఉంటే మీరు కూడా సేవలు చేయండి, మీరు కూడా అవార్డులు తీసుకోండి. అవార్డులు తీసుకునే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే సమాజంలో నేను కూడా ఊరుకునేదైతే లేదు. నా కష్టంతో నేను తీసుకుంటా ఉన్నాను. నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నా కష్టము నేను చేసుకొని పోతా ఉన్నాను. ఇలాంటి సేవలు చేసేదని నాకు కూడా సంతోషంగా ఉన్నది. వీళ్ళకి ఇంకా ఏం కావాలన్నా హెల్ప్ కూడా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కూడా వాళ్ళకి సాయం చేస్తాము. వాళ్ళకి అండదండగా వాళ్ళ ఇంట్లో ఒక అన్న తమ్ములుగా మేము కూడా కలిసిమెలిసి బాగా ఉంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా హ్యూమన్ రైట్స్ తరఫున మా మాదేశ్ అన్న వాళ్ళ టీంకి చాలా ధన్యవాదం తెలుపుకోవచ్చు. ఎందుకంటే ఏరి కోరి పడతారు వాళ్ళు, నాకు తెలీదు, ఏరి కోరి పడతారు. మాదేశ్ అన్న మురుగన్న దగ్గర పోతే చేస్తాడని ఒక నమ్మకంతో వచ్చినాడు. చేస్తాడో చేయడో రెండో విషయము. ఆయన నన్ను నమ్మినాడు. ఆయన నమ్మిన దాన్ని కూడా మనము ఆయన మాట నెరవేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉండాలి. ఇంకా రాబోయే రోజుల ఇట్లా మంచి కార్యక్రమంగా కూడా చేస్తాము. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ ఇట్లా చిన్న పిల్లలు కానీ చెయ్యి కాలు మీకు ఏదైనా ఇదే అయితే కూడా మీరు రావచ్చు. మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఫ్రీగా వాళ్ళకి ఆపరేషన్ చేయడము, ట్రీట్మెంట్ చేయడము కూడా ఫ్రీగా కూడా చేస్తాము. మా వల్ల అయిన సాయం కూడా మేము చేసి కూడా ఇలాంటి పసిపిల్లలు బాగుపడితే సమాజం బాగుంటుంది. రేపు వీళ్ళే మన సమాజానికి మొత్తం వీళ్ళే, మనం కాదు. మనకి అయిపోయింది అన్ని, పుట్టినాము పెరిగినాము అన్ని అయిపోయింది. ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మన తర్వాత వాళ్ళే. అలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లోళ్ళు ఎవరైనా ఇట్లా అయింటే కూడా మన దగ్గరికి రండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇట్లే ఆపరేషన్ కూడా చేసి ఖచ్చితంగా వాళ్ళకి కూడా నయం చేస్తామని కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున చెప్తున్నాము. మేము చెప్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము కాబట్టి మీడియా ముందర వస్తాము. మీడియా ముందర వచ్చేసి ఈరోజు మనము పిల్లోడు నడిచినప్పుడు వచ్చేసి రేపు మళ్ళా రాకుండా ఉండము, మంచి చేసి మళ్ళా వస్తాము. దాదాపు ఇప్పుడు 2 ఏళ్ళుగా ఇట్లే జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యం కూడా చేసుకొని ఇంకా సేవలు చేస్తామనేసి కూడా మాట్లాడతాం. నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మా యొక్క శ్రీ డాక్టర్ గౌరవనీయులైన డాక్టర్ మురుగన్న గారి సహాయ సహకారాలతో పిల్లవాడికి 20 days బ్యాక్ సర్జరీ చేయాలని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ యొక్క సర్జరీతో పాటు వాళ్ళు 3 నెలలు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ బాగా ఉండడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినారు. సో ఇది మాత్రమే కాదు, 3 నెలలకు సరిపడినటువంటి ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. సో అన్న మా టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహేష్ గారు అన్న మాకు కదిరిపోయిన బ్రాహ్మణ కులం అన్న, ఇక్కడ పక్కనే వచ్చాము. పొలం వ్యాపారం కోసం వచ్చాము. ఏమీ లేని స్థితిలో ఉన్నామన్నా. మా ఆదేశాన్ని వచ్చాడు ఇక్కడ ఆపరేషన్ బిడ్డకి కాలు ఉన్నాయి కదా, ఎక్కడ చూపించాను సార్ అని చెప్పన్నా. ఎక్కడ చూసారని కర్ణాటకలో చూసాను సార్, బాగా ఉన్న డబ్బులు పెట్టాను అని చెప్పన్నా. తర్వాత మా ఆదేశం వచ్చి ఇక్కడ తిరుపతి హాస్పిటల్లో చూపిస్తాం, వస్తారు బాగా చేస్తామని చెప్పంటే సరే వస్తామన్నా అని చెప్పన్నా. ఏం లేని స్థితిలో ఉన్నామన్నా, అమౌంట్ అయితే ఏం లేదు మొత్తం అని చెప్పంటే సర్లే మేము ఉన్నాం కదా, ముందు 2 చూపిస్తాం. ఇంకా మాకు అన్న ఉన్నారు, మురుగన్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, అక్కడి ఇంకా వెళ్దాం హాస్పిటల్ వెళ్ళామన్నా. అన్నోళ్ళు తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు, దేవుడి దగ్గర అన్నీ బాగున్నాయని. ఇప్పుడు మాకు మురుగన్ అన్నీ ముందు 2 చేపించాడు అన్న. అన్నీ అన్నకు థ్యాంక్స్ అన్న. ఏం తీసుకోవాలన్నా.